హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదైతే నా ఈవినింగ్ వ్లాగ్ సాంబార్ చేసుకుందామని చెప్పేసి ఫ్రెష్గా అన్ని వెజిటబుల్ యాడ్ చేసుకొని అయితే సాంబార్ చేసుకుందామని అయితే ఇక్కడ చేసుకుంటున్నా అండ్ సాంబార్ కోసం ఒక సైడ్ అయితే పప్పు రెడీ చేస్తున్నా నేను నా పనిలో ఉంటే మా వరుణ్ చూడండి పాలైన వచ్చాడని పాలు పోసి వెళ్ళిపోయాడు సో చింతపండు ఒక సైడ్ పప్పు ఇంకా బాయిల్ చేసేసుకున్నాను సాంబార్లో పప్పే టేస్టీ కదా అండ్ ఒక సైడ్ ఏమో తోడు కోసం అని చెప్పేసి పెరుగు కోసం అని పాలు వేడి చేస్తున్నా సో ఈ సాంబార్ తోటి అయితే ఈరోజు నా చిన్న మినీ వ్లాగ్ నా వ్లాగ్ నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో మనం వీకెండ్ సాంబార్ చేసుకునే దానికంటే వీక్ డేస్ అంటే ఇప్పుడు స్టార్ట్ మండే అనుకుంటే మండే ట్యూస్డే వెనస్డే ఈ 3 డేస్ సాంబార్ చేసుకోవడానికి కుదురుతుంది మా ఇంట్లో అయితే ఇలా కుదురుతుంది ఎందుకంటే నేను సండే అన్ని వెజిటేబుల్స్ తీసుకొస్తాను కాబట్టి అన్ని వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయి అదే వీకెండ్ అనుకుంటే అప్పటికి అయిపోతాయి కదా సో మనకి సాంబార్ చేసుకోవడానికి చాయిస్ ఉండదు అండ్ సాంబార్ టేస్ట్ రావాలి అంటే అన్ని వెజిటేబుల్స్ ఉన్నప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది దానికోసం నేనైతే ఫస్ట్ వీక్ డే స్టార్ట్లోనే సాంబార్ రెసిపీ అయితే చేసుకుంటాను అండ్ ఇదైతే సాంబార్ పౌడర్ అండ్ అవన్నీ వేసుకున్నాను కదా కొంచెం సాంబార్ పౌడర్ వేసుకొని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని క్లాట్స్ లేకుండా వాటర్ ఇలా కలిపేసి అయితే నేను సాంబార్లో యాడ్ చేసుకుంటాను అండ్ వేరే కారం మసాలా అయితే ఏమి యాడ్ చేసుకోను ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి ఆల్ వెజిటేబుల్స్ పప్పు అండ్ చింతపండు కొంచెం గుజ్జు అండ్ ఈ సాంబార్ పౌడర్ సాల్ట్ దానికంటే ఎక్కువ అయితే అసలు నేను ఏ మసాలాలు దాంట్లో యూస్ చేయను మెయిన్గా కారం అయితే అస్సలు యూస్ చేయను ఎందుకంటే పిల్లలు తినరు టేస్ట్ కూడా అంత కుదరదు సో మనకి కావాల్సినంత క్వాంటిటీ ఈ సాంబార్ పౌడర్ తీసుకోవడమే బెస్ట్ అని నా ఫీలింగ్ నేను ఇలా అయితే చేసుకుంటాను ఈ మధ్య మార్నింగ్స్ అయితే అసలు టిఫిన్ చేసుకోవడానికే కుదరడం లేదు అందుకోసమని ప్రతిరోజు టిఫిన్ గోళలు ఎక్కువైపోతున్నాయి సో ఈవినింగ్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది మార్నింగ్ ఎలాగో కొంచెం వంట చేసుకునే టైంలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు అయితే మొత్తానికి నేను దోశ కోసం అయితే నానబెట్టేసుకున్నాను నార్మల్గా అయితే మనం ఆఫ్టర్నూన్ అట్లా సోక్ చేసేసి నైట్కి అయితే ఫార్మెంట్కి పెట్టుకుంటాం కదా బట్ నాకు అట్లా అస్సలు కుదరడం లేదు అందుకోసం అని చెప్పేసి ఈవినింగ్ ఫ్రెష్గా కావాల్సినంత క్వాంటిటీకి అయితే దోశ అయితే తీసుకున్నాను దోశకు కావాల్సినంత నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ పెట్టేసి అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్కి దాని సంగతి చూసేసుకుందాం అనుకొని సో ఇవంతా చేసేలోపు నా సాంబార్ అయితే అయిపోయింది చాలా హెడేక్గా ఉంది అందుకోసమని టీ కూడా పెట్టేసుకున్నా సో బయట కూర్చొని ఇలా సాంబార్ అంతా రెడీ చేసేసి క్యాప్ పెట్టేసి టీ తీసుకొని ఇంకా బయటకు వెళ్ళిపోయాను కొంచెం మంచిగా ప్రశాంతమైన నేచర్ని చూసుకుంటూ తాగితే మనం రిలాక్స్ అయిపోవచ్చు అని నా వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్